गौरीवरा सांब सदा शिव गंगाधरा वेंटी कोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शंभो शंकर गौरीवरा सांब सदा शिव गंगाधरा। नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते दयापूर्ण सिंधु। చిత్రం ఏంటంటే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి నమస్తే 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 మహేశ అని పూర్తి చేస్తారు. శ్లోకం 4వ పాదం 3 మాటలు నమస్కారంతో పూర్తవుతుంది. ఏం ముందు రెండు వేసి ఆఖరణ 3 మాటలు ఎందుకు అంటే ఆ శ్లోకంలో ఒక గొప్పతనం ఉంది. భగవంతుని దగ్గర 3 నమస్కారాలు చేయాలి. యతి పురుషులు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర 4 నమస్కారాలు చేయాలి. తల్లిదండ్రుల దగ్గర 1 నమస్కారం చేయాలి. అది శాస్త్ర విధి. మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళాడనుకోండి, ముద్ర ఒక్కటే పట్టినా ముమ్మార్లు చేసినట్టుగా మనసులో ఇలా భావన చెయ్యాలి. 3 మాటలు నమస్కారం. ఎందుకంటే 3 సత్యం. శాంతి 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 అలా అంటాం కదా. 3 మాటలు ముడి వేస్తే మంగళసూత్రం. త్రిర్దదామి నిసంశయ అంటారు రామాయణంలో. ఇస్తాను 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 అని 3 మాటలు అన్నాను అనుకోండి, నిశ్చితార్థం. 3 సత్యం. భగవంతుడి విషయంలో 3 మాటలు నమస్కారం చెయ్యాలి. అందుకే నమస్తే 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 మహేశ 3 మాటలు నమస్కారం పలుకుతారు ఆ శ్లోకంలో. అది సుప్రభాతాన్ని మనసులో భావన చేస్తూ మీరు మీ ఇంటి దగ్గర నిలబడి ఆ శ్లోకాన్ని ఒక్కసారి చదివి శ్రీశైలాన్ని, భ్రమరాంబని, మల్లికార్జునుణ్ణి స్మరించి చెప్పినా చాలు. అంత శక్తివంతం. శిశ్వశ్రీగిరిమూర్ధనిత్యజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాద్దక్షత సత్కటాక్షసరణి శ్రీవత్సుధావర్షిణీం సోమార్ధంకితమస్తకాం ప్రణమతాం నిసీమ సంపత్ప్రదాం శుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభో సఖీం త్వాం నమః. ఏమి అద్భుతమైన శ్లోకం అండి అసలు. భ్రమరాంబ మీద అద్భుతమైనటువంటి శ్లోకం. శశ్వశ్రీగిరిమూర్ధనిత్యజగతాం రక్షాకృతౌ లక్షితాం. అమ్మా భ్రమరాంబ, నా తల్లి, శ్రీగిరి మీద నువ్వు నివాసం ఉంటున్నావు, శ్రీగిరి మీద వెలిసి ఉన్నావు. ఎందుకనది శ్రీగిరి? శైలము అంటే పర్వతం, గిరి అంటే పర్వతం, శ్రీగిరి శ్రీశైలం పర్యాయ పదాలు. ఎందుకు శ్రీశైలం మీద ఉంటుంది అంటే ఈ పర్వతుడు పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయన సర్వదేవ సమన్విత, శంకరాను ఒక్కడివి కాదు, సమస్త దేవతలతో కలిసి యాని యాని చ తీర్థాని పుణ్యాని త్రిభువనాని చ, పరమ పుణ్యప్రదములైనటువంటి తీర్థములు ఈ భువనములన్నిటా ఎన్నున్నాయో అన్నిటితో కలిసి తిష్టంతి మమమూర్ధని, నా యొక్క శిరస్సు మీద నువ్వు వెలియాలి, వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఉండాలని అడిగాడు. తీర్థము అంటే ఏమిటో తెలుసా? తీర్థయాత్రకు వెళ్ళామంటాం. తీర్థయాత్రకు వెళ్ళడం అంటే నిజానికి దేవాలయంలో దర్శనం ఒక్కటే కాదు. తీర్థయాత్ర అంటే అక్కడ పరమపావనమైనదిగా ఏది చెప్పబడుతుందో దాని యందు శిరస్సు ముంచడాన్ని స్నానం చేయడం అంటారు. అది తీర్థయాత్ర. ఎత్తి నీళ్లు పోసుకున్నాను అనుకోండి అధమపక్షం, మునిగాను అనుకోండి మజ్జనం, తల మునిగేటట్టుగా మునిగాను అనుకోండి అది స్నానం. నిజానికి తీర్థస్నానం శ్రీశైలంలో పరమ ఉత్కృష్టముగా చెప్పబడేది ఏది? పాతాళ గంగ. అందుకే దాని ప్రస్తావన ఒక్కటే తెస్తారు. పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. కాబట్టి శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు శ్రీగిరి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ క్షేత్రంలో మహానుభావుడు పర్వతుడు గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి వరం అడిగాడు. అందుకే ఇప్పటికీ ఒక మాట చెప్తారు, శ్రీశైల క్షేత్రంలో ఆ యోగ దృష్టితో చూడగలిగినటువంటి వారెవరు ఉంటారో వారికి దేవాలయం లోపలికి వస్తున్నప్పుడు రాజద్వారం దగ్గరే అనేక మంది దేవతలు తిరుగుతూ కనపడుతూ ఉంటారు అంటారు. అంత ప్రఖ్యాతమైన క్షేత్రం అని. అందుకే ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఈ క్షేత్రం నుంచి ఇంకా తిరిగి రానని పాలధారలు పంచధారల దగ్గర ఉండిపోతానంటే ఆయనకి విద్వాంసుల మీద ప్రీతిని ఎంతోమంది పండితుల్ని పంపించి మళ్ళీ కామకోటి తీసుకెళ్లారు. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం. ఇటువంటి క్షేత్రం ఇక భూమండలంలో లేదు.
అందుకే శంకర భగవత్పాదులు క్షేత్ర ప్రస్తావన తీసుకురారు. అటువంటి వారు శివానందలహరి చేసినప్పుడు మాత్రం 50 మధ్యలోకి వచ్చిన తర్వాత సంధ్యారంభ విజృంభితం, అలాగే భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి, ఇవన్నీ కూడా శ్రీశైల క్షేత్రపరంగా చేశారు. అందులో శ్రీశైల క్షేత్రం పేరు చెప్తూ చేశారు. అంటే ఈ క్షేత్రం ఎంత గొప్పదో మీరు ఊహించవచ్చు, కొండ ఎంత గొప్పదో మీరు ఊహించవచ్చు. అంటే ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే పాతాళ గంగలో వాడు సమస్త భువనముల యందున్నటువంటి తీర్థముల యందు గ్రుక్కులిడినవాడు. తీర్థస్నానానికి ఉన్న గొప్పతనం ఏమిటి? ఎందుకు తీర్థయాత్ర అని పేరు వచ్చింది అంటే వేదం తీర్థమన్న మాటని వ్యాఖ్యానం చేసింది. అంగిరసాది మహర్షులు పూర్వం గొప్ప తపస్సు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వారు సశరీరముగా వెళ్ళిపోతూ తమ యొక్క తపశ్శక్తిని అంతటినీ కూడా కొన్ని జలస్థానముల యందు నిక్షేపించారు. వాటి యందు ఎవరైనా తలముంచి మజ్జనం స్నానం చేశాడనుకోండి, అలా ఎవరు స్నానం చేశాడో వాడు అన్ని యజ్ఞములు చేసినవాడు అని ఫలితం ఇస్తారు. అందుకని తీర్థస్నానం చేస్తారు. తీర్థయాత్ర చెయ్యడం వెనక ఉన్న రహస్యం అది. అయినప్పుడు ఒక్క శ్రీశైలంలో ఎన్ని తీర్థములుట అంటే ఎన్ని భువనములు ఉన్నాయని నువ్వు చెప్తున్నావో అందులో ఉన్న పరమ పుణ్యప్రదములైనటువంటి తీర్థములన్నీ కూడా ఈ పర్వతం మీదే ఉండాలి. మళ్ళీ వాటి శక్తి పాతాళగంగ యందు ప్రధానం, త్రివేణి సంగమ స్వరూపంగా ఉంది. కాబట్టి ఎప్పుడు వదిలిపెట్టదట ఆవిడ, ఎప్పుడు శ్రీగిరి మీద ఉంటుందట అమ్మవారు. శశ్వత్ శ్రీగిరి మూర్ధని త్రిజగతాం శంకరాచార్యుల వారు నిర్ధారించారు. ఇక్కడట అమ్మవారిని పరమభక్తితో సేవించినటువంటి వాళ్ళ దగ్గరికి బాలారూపంలో వచ్చి పిలుస్తుందిట. పిలిచి ఆవిడ మాయ, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి కన్యాపూజన సుప్రసన్న హృదయాం గాం గౌతమీం గోమతీం అని శంకరాచార్యుల వారు భ్రమరాంబా స్తుతి చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.